ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా కూడా మిడిల్ ఈస్ట్పై ఉంది అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధం ఆగింది, కానీ ఇంకా అది ఎండ్ కాలేదు. శాంతి చర్చలు కూడా విఫలమైనాయి. అలాగే రకరకాల ఆప్షన్స్తో, ఆల్టర్నేటివ్స్తో ఇప్పుడు ముందుకు వెళ్తోంది అమెరికా. అలాగే ఇరాన్ కూడా ప్రతిపాదనలు చేస్తోంది. కానీ ఎక్కడ కూడా వాటి మధ్య ఒక ఒప్పందం, అండర్స్టాండింగ్ అనేటువంటిది రానటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం బయటకు వచ్చింది. అదేంటి అంటే ఒక మెయిన్ వార్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ప్రాక్సీ వార్, కోవర్ట్ వార్ కూడా జరుగుతోంది. మరి ఆ కోవర్ట్ ఆపరేషన్స్ గురించి, అలాగే వాటి లక్ష్యాల గురించి, వాటి యొక్క ఎఫెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కోవర్ట్ వార్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక సైలెంట్ వార్. ఆ కోవర్ట్ వార్ ఎలా ఉంటుందంటే అసలు వార్ జరిగినట్టు తెలియదు, కానీ దానిలో కూడా స్ట్రాటజిక్ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఉంటుంది. అది నిజంగా ఎంత ఎఫెక్టివ్ అంటే మెయిన్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాక్సీ వార్ కానివ్వండి, లేకుంటే కోవర్ట్ వార్ యొక్క ఉపయోగం ఎలా ఉంటుందంటే వార్ జరిగేటువంటి కంట్రీస్ మధ్య అనేక రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. మరి వాటిని కంట్రోల్ చేయడంలో, వాటిని శాసించడంలో, అలాగే రిసోర్సెస్ను మొబిలైజ్ చేసుకోవడంలో, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్లో అనేక రకాలైనటువంటి కొత్త వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కూడా ఉంటాయి. మరి వాటిలో ప్రధానమైనటువంటి వ్యూహాలన్నీ కూడా ఈ యొక్క కోవర్ట్ ఆపరేషన్స్లో ఉంటాయి. మరి ఈ కోవర్ట్ ఆపరేషన్స్ గురించి మనకు ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే కువైట్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. అదేంటి అంటే మాలో ఉన్నటువంటి ఒక బాంబియన్ ఐలాండ్ అనేటువంటిది అది ఈ యొక్క కువైట్ దేశంలోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ పాపులర్ ఐలాండ్స్. మరి ఆ ఐలాండ్లో ఓడరేవులు ఉన్నాయి, అంటే పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఉన్నాయి, పవర్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నటువంటి నేతృత్వంలో ఇరాన్ ఒక పకడ్బందీ వ్యూహంతో ఆ ఐలాండ్ను క్యాప్చర్ చేయాలి అని చూసింది అని కువైట్ మంత్రిత్వ శాఖ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్తో ఈ కోవర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ అటెన్షన్ ఈ లైన్ ఆఫ్ థింకింగ్ వైపు వెళ్ళిందో అసలు ఊహించని ఎన్నో సైలెంట్ ఆపరేషన్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సౌదీ అరేబియాపై ఈ వార్లో ఇరాన్ చాలా ఎక్స్టెన్సివ్గా తన యొక్క మిసైల్స్ను వాడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా ఏరియాస్ను కూడా ధ్వంసం చేసింది. మరి మామూలుగా సౌదీ అరేబియాపై వార్ అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఎందువల్ల అంటే స్ట్రాటజీలో కావచ్చు, అలాగే ఆ వెల్త్లో కావచ్చు, అలాగే ఒక కాన్ఫిగరేషన్స్లో కావచ్చు, మ్యానిపులేషన్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంటలెక్చువల్ ఆపరేషన్స్లో కావచ్చు, వీటిలో సౌదీ అరేబియా అనేటువంటిది చాలా అగ్రగామిగా ఉంటున్నటువంటి దేశం. మరి ఆ దేశంపై ఇరాన్ ఎటువంటి దాడి చేసిందో మనం అంతా కూడా చూసాం. కాబట్టి సౌదీ అరేబియా కూడా సైలెంట్గా ఇరాన్లో ఉన్నటువంటి అనేక ద్వీపాలపై, ఇప్పుడు 11 అనేటువంటి అనేక ఆయిల్ ఫీల్డ్స్పై కూడా అదొక సైలెంట్ వార్ చేసింది, కోవర్ట్ ఆపరేషన్ చేసింది అని మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలో కోవర్ట్ ఆపరేషన్స్ అనేటువంటివి మెయిన్ వార్కు ఒక యాన్సిలరీ వార్ లాగా ఇక్కడ జరుగుతోంది. మరి ఈ ప్రాక్సీ వార్ ఇక్కడే కాదండి, కేవలం ఈ సౌదీ అరేబియా, కువైట్ ఇవి చేయటం మాత్రమే కాదు. మనం చూసినట్టయితే అఫెక్టెడ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ ఆ అఫెక్టెడ్ పార్టీసే ఇక్కడ మెయిన్ యాక్టర్స్గా ఉన్నారు, స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఏంటంటే ప్రతి యాక్టర్ కూడా, అంటే ప్రతి పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ వార్ కూడా తమదైన స్ట్రాటజీతో తమకున్నటువంటి రిసోర్సెస్ను తాము మొబిలైజ్ చేసుకుంటూ తాము ఏదైతే శత్రు దేశం అని భావిస్తారో దానిపై దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇరాన్ కూడా ఆ మిడిల్ ఈస్ట్లోనే ఒక అతిపెద్ద పొలిటికల్ పవర్గా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సీక్రెట్ అలయన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకునేది. ముఖ్యంగా దానికి ఉన్నటువంటి యాన్సిలరీ యూనిట్స్ మనందరికీ తెలుసు. హమాస్ ఫోర్స్ ఒకటి, అలాగే హెజ్బుల్లా ఒకటి, అలాగే హౌతీస్ ఇన్ యెమెన్, అలాగే హెజ్బుల్లా ఇప్పుడు ఇజ్రాయిల్తో పోరాడేటువంటి దేశం లెబనాన్,
అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే హమాస్ అనేటువంటిది మనం చూసాం, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్లు. మరి ఇలా ఈ 3 దేశాల్లో తన యొక్క ఒక ప్రాక్సీ మిలిటరీ అవుట్ఫిట్స్ ద్వారా ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, అలాగే ఆ ప్రాంతంలో తాను ఒక అతి గొప్ప శక్తిగా ఎదగాలనేటువంటి ప్రయత్నాలు ఎన్నో ఏళ్ళగా చేస్తోంది. అంటే ఒకవైపు మిలిటరీ అవుట్ఫిట్స్ను, రెబల్స్ను అలా ప్రోత్సహిస్తూ ఫండింగ్ చేస్తోంది, మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ న్యూక్లియర్ వార్ఫేర్ కూడా సిద్ధమైంది. అందువల్లే మనం అంటున్నాం, ఇప్పుడు అమెరికా ఎందుకు అంత పట్టుబడుతోంది ఆ న్యాచురలైజ్డ్ ప్రాసెస్డ్ యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎందుకు అమెరికా మాట్లాడుతోందంటే, ఇరాన్ లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ టు బీ ఎ కైండ్ ఆఫ్ మేజర్ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ అని అమెరికా యొక్క వాదన. దాని అర్థం ఏంటి అంటే, ఇరాన్ కనుక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వదిలేసామంటే అది యాక్చువల్గా ఒక మిలిటరీ అవుట్ఫిట్స్ను, ఒక యాన్సిలరీ యూనిట్స్ను, ప్రాక్సీ వార్కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ను, అలాగే కోవర్ట్ ఆపరేషన్స్ చేయడానికి కావాల్సినటువంటి రకరకాలైన విధానాల్ని అది ఏర్పరచుకుంది. అలాగే మనం అందరూ చూసాం ఆ డ్రోన్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఇరాన్ వైపు పనిచేసిందో మనం అందరూ చూసాం. అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికా ప్రయోగించినటువంటి అతిపెద్ద మిసైల్స్ను, అలాగే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా, B-15 లాంటి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ను కూడా పడగొట్టగలిగేటువంటి సామర్థ్యం ఉంది. అలాగే డిఫరెంట్ సైట్స్, అలాగే ఎంబసీస్, వీటన్నిటిని కూడా కూలదోయడంలో, మ్యాసివ్ ఒక డిస్ట్రక్షన్ చేయడంలో ఈ చాలా ఎకనామికలీ వయబుల్ అయినటువంటి, అఫోర్డబుల్గా ఉన్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీని ఇరాన్ వాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి అలాగే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ కెపాసిటీ కనుక డెవలప్ అయితే డెఫినెట్లీ అది మరొక నార్త్ కొరియా లాగా తయారవుతుందనేటువంటి ఒక భావనతో అమెరికా దాని దూకుడుకు కళ్ళెపేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అని మనకు కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే సైలెంట్గా ఒకవైపు బాంబియన్ ఐలాండ్స్ లాంటి, ఇప్పుడు కువైట్లో ఉన్నటువంటి రిచ్ ఆయిల్ ఫీల్డ్ ఐలాండ్స్ని క్యాప్చర్ చేయటం, సౌదీలో ఉన్నటువంటి రిఫైనరీస్పై ఇప్పుడు మనం చూసాం. అసలు సౌదీలో జరిగినటువంటి దాడి చూస్తే ఆరంకో లాంటి అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై కూడా దాడులు జరపడం అనేది అసలు ఊహించలేం. మరి దానికి కూడా ఇరాన్ సాహసించింది అంటే దాని నెట్వర్క్ గురించి మనం ఆలోచన చేయాలి. అసలు అమెరికాని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటున్నామంటే వాటి ప్రాక్సీ అండ్ వాటి యొక్క వెక్టార్ నెట్వర్క్స్ని మనం ఒక్కసారి చూసినప్పుడు ఇది నిజంగా ఈ వార్ మనం అనుకున్నంత సింపుల్ కాదు. మనం చూసేది చాలా తక్కువ, కానీ మెయిన్ వార్ కంటే కూడా వెనక చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు హెర్ముజ్ స్ట్రైట్ ఎప్పుడైతే అమెరికా తన యొక్క ఓడల చేత, తన యొక్క మ్యారిటైమ్ షిప్స్ చేత దాన్ని అలా దిగ్బంధం చేసిందో, ఎందువల్ల అంటే దాన్ని ఓపెన్ చేయటానికి, హెర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయటానికి అక్కడి నుంచి ఓడరేవులు ఆ ప్రాంతం నుండి ఆయిల్ షిప్స్ను పంపించడానికి ఎప్పుడైతే ఇరాన్ నిరాకరించిందో దానికి ప్రతిఘటనగా అమెరికా కూడా అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్ చేస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కూడా అందులో భాగమే. అలాగే ఇరాన్లో కూడా మ్యాసివ్ డ్యామేజ్ కావాలని అక్కడ పోర్ట్స్ను కూడా అష్టదిగ్బంధనం చేసింది అమెరికా. దానివల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్లో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎలా పెరిగిపోయిందంటే, ఒక బ్రెడ్ కొనాలన్నా, వాటర్ బాటిల్ కొనాలంటే కూడా అక్కడ సాధ్యం కానటువంటి, అంటే సివిలియన్స్కి మించిపోయే పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటే చుట్టుపక్కల అలా బంధించారు అమెరికన్ సంబంధించినటువంటి ఫోర్సెస్. మరి ఈ నేపథ్యంలో మనం చూసాం కోవర్ట్ ఆపరేషన్స్ కూడా, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక కోవర్ట్ ఆపరేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది మనం అందరూ మర్చిపోతున్నాం. ఇజ్రాయిల్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క యుద్ధంలో. మరి ఇజ్రాయిల్ ఏం చేస్తోందంటే ఇరాక్లో ఉన్నటువంటి డెజర్ట్లో ఒక కోవర్ట్ అవుట్పోస్ట్ని పెట్టింది. మరి అక్కడి నుంచి అది ఏం చేస్తోందంటే ఇరాన్ని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అసలు ఇరాక్కే తెలియకుండా ఇజ్రాయిల్ ఏం చేసిందంటే ఇరాకీ డెజర్ట్లో ఒక కోవర్ట్ సైట్ను, అలాగే ఒక అవుట్పోస్ట్ను, మిలిటరీ అవుట్పోస్ట్ను అక్కడ నిర్మించుకొని అక్కడి నుంచి చేస్తోంది వార్ఫేర్. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అసలు మరి ఈ విషయం ఇరాక్ గవర్నమెంట్కి ఎలా తెలిసింది అంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది షెపర్డ్స్ చూశారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా హెలికాప్టర్స్ రావడం, మిగతా వాళ్ళు కొన్ని అబ్నార్మల్ సౌండ్స్ వినడం, అలాగే మిలిటరీకి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ఉండడం వాళ్ళు చూశారు. దాన్ని ఎప్పుడైతే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియజేశారో వాళ్ళ ద్వారా అసలు ఇరాకీ మిలిటరీకి తెలిసింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ అవుట్పోస్ట్ను ధ్వంసం చేయడానికి వచ్చారో
వెంటనే దాన్ని సెన్స్ చేసినటువంటి ఇజ్రాయిల్ వాళ్ళపై ప్రతి దాడి కూడా చేసి దాని నుంచి వాళ్ళ యొక్క స్థావరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. అంటే అసలు మెయిన్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్కన ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూడండి. ఒకవైపు ఇరాక్లో ఈ విధంగా అవుట్పోస్ట్ నిర్మించుకొని వార్, అలాగే ఇజ్రాయిల్ చేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ వార్. అంటే ప్రపంచ దేశాలకు సోషల్ మీడియా అనేటువంటిది ఇప్పుడు చాలా ముఖ్యం కదండి. కాబట్టి దాని ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి న్యూస్ను పంపించడం, అలాగే వాళ్ళు ఎవరిని పాజిటివ్ అని అనుకుంటారో వాళ్ళ గురించి అద్భుతమైన కథనాలు ఇవ్వటం, నెగటివ్ అనుకున్న వాళ్లకు ఒక షాడోయి ఫిగర్గా వాళ్ళని తయారు చేయటం, డేంజరస్ ఎంటిటీస్గా వాళ్ళని చిత్రీకరించడం. నిజంగా దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క అభిమతాన్ని వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే మనం చూసేటువంటి వార్ కేవలం జరిగినటువంటి ఆ మిసైల్స్ అలాగే వీటి మధ్యే కాకుండా అనేక కోవర్ట్ ఆపరేషన్స్, అలాగే ఇటువంటి రివర్స్ ఆపరేషన్స్, అలాగే ప్రాక్సీ వార్స్ చాలా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరిగే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఎనిమిటీ అనేటువంటిది అంత డీప్ రూటెడ్గా ఉంది. ఈ ఏరియాలో సుప్రీమసీ కోసం ఇరాన్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దాన్ని ధ్వంసం చేయడానికి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా, అలాగే బ్యాక్డ్ బై సౌదీ అరేబియా అండ్ కువైట్. ఇప్పుడు మనం చూసాం కువైట్లో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మిడిల్ ఈస్ట్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు సపోజ్ ఇరాక్లో ఒక అవుట్పోస్ట్ పెట్టారని చెప్పారు, అలా ఇరాక్ లాగా సిరియా ఒకటి ఉంది, అలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ స్టేబుల్, అన్స్టేబుల్ ఎలిమెంట్స్ ఏరియాస్ అని అంటాం. అటువంటి ఏరియాస్ను ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న మేజర్ పవర్స్ టార్గెట్ చేసి ఆ ఏరియాస్ను కూడా తమ వార్ఫేర్ బేసెస్గా పెట్టుకొని అక్కడి నుంచి యుద్ధం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభం అనేటువంటిది మనం ఊహించిన దానికంటే చాలా రెట్లు పెద్దగా ఉందని ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఎందువల్ల అంటే సముద్ర జలాలకు సంబంధించినటువంటి వివాదాలు, అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి వివాదం, అలాగే అక్కడ దొరికేటువంటి మినరల్స్కి సంబంధించినటువంటి వివాదం, ముఖ్యంగా ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం, అలాగే న్యూక్లియర్ వార్ఫేర్కి సంబంధించినటువంటి వివాదం, అలాగే ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి హమాస్, హెజ్బుల్లా అండ్ హౌతీ అవుట్ఫిట్స్, మిలిటరీ అవుట్ఫిట్స్, అలాగే రెబల్ అవుట్ఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నేతృత్వం, అలాగే కువైట్పై చేసిన దాడి, ఇజ్రాయిల్ చేసే కోవర్ట్ ఆపరేషన్స్, అలాగే సౌదీ అరేబియా కూడా ఇటువంటి ప్రాక్సీ వార్ చేస్తుంది అంటే మనం ఊహ చేసుకోవచ్చు మిడిల్ ఈస్ట్ అనేటువంటిది ఎంత సంక్షోభంలో ఉందో. కాబట్టి మనకు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఈ శాంతి చర్చలు కూడా ఇవి ముందుకు వెళ్ళటం లేదు. ఎందువల్ల అంటే లిండ్సే గ్రాహం అని అమెరికన్ సెనేటర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్పై మాకు నమ్మకం లేదు అని. పాకిస్తాన్ ఎప్పుడైతే మిడిల్ మ్యాన్గా ఉందో అప్పుడు ఖచ్చితంగా ఒక శాంతి ప్రతిపాదన వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఇది ప్రపంచ దేశాల్లో చాలామంది అభిప్రాయం కూడా. ఎందువల్ల అంటే పాకిస్తానే స్వయంగా ఒక కుట్రపూరితంగా ఎదిగేటువంటి, అలాగే ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కాబట్టి దానికి డెమోక్రసీ విలువ కానీ, శాంతి అలాగే సౌభ్రాతృత్వం యొక్క విలువ కానీ తెలియదు. మరి శాంతి యొక్క విలువ, శాంతి అంటే ఏమిటో తెలియని పాకిస్తాన్ శాంతి చర్చలకు పిలవటం అనేటువంటిది నిజంగా హాస్యాస్పదం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని గుర్తిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాక్సీ వార్స్ కానివ్వండి, కోవర్ట్ వార్స్ కానివ్వండి, వీటి కంటిన్యూటీ మెయిన్ వార్ను కూడా రీషేప్ చేసేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సంక్షోభం కంప్లీట్గా అదొక అద్భుతమైనటువంటి షేప్ కావాలి అంటే దానికి సరి అయినటువంటి మార్గదర్శకం అవసరం. మరి అటువంటి మార్గదర్శకాన్ని యునైటెడ్ నేషన్స్ ఇవ్వగలదా లేదా అనేటువంటిది టైం విల్ టెల్. లెట్ us wait and see. Thank you.